హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మన ఛానల్లో ఏంటంటే మన ఛానల్ మనీకి ఛానల్ కాబట్టి మన ఛానల్లో మనీ రిలేటెడ్ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఆన్లైన్లో మనీ ఏ విధంగా సంపాదించాలి అనే వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. అలాగే సంపాదించిన మనీని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది కూడా సంపాదించిన మనీలోంచి ఒక స్మాల్ అమౌంట్, అంటే ఒక చిన్న అమౌంట్తో మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు, ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది మన వీడియోలో చూద్దాం. ఓన్లీ 5 రూపీస్తో మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సేవింగ్ అనే పద్ధతి ఏంటంటే, నేను చెప్పే పద్ధతి ఏంటంటే, చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్ ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకేనా, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఈ సేవింగ్ అనేది మనం ఏంటంటే, మనం వీలైతే 15 రోజులు స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెలలు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా స్టార్ట్ చేయాలి అంటే మనం ఏంటంటే, ఫస్ట్ డే ఏంటంటే మనం డైలీ ఫస్ట్ డే 5 రూపీస్ సేవ్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డే ఈజ్ ఈక్వల్ టు 2 వేసుకునేసి మనం 10 రూపీస్ అనేది సేవ్ చేసుకుంటాం. అలాగే మూడో రోజు వచ్చేసి మనం 15 రూపాయలు సేవ్ చేసుకుంటాం. మూడో రోజు వచ్చేటప్పుడు. అలాగే 4వ రోజు వచ్చేటికి 20 రూపాయలు సేవ్ చేసుకుంటాం. అలాగే 5వ రోజు వచ్చేటప్పటికి 25 రూపాయలు సేవ్ చేసుకుంటాం. 6వ రోజు వచ్చేటప్పటికి 30 రూపాయలు సేవ్ చేసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా సేవ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ డే 1 రూపీ 5 రూపీస్, రెండో రోజు వచ్చేసి 10 రూపీస్, మూడో రోజు వచ్చేసి 15 రూపాయలు, 4వ రోజు వచ్చేసి 20 రూపాయలు, 5వ రోజు వచ్చేసి 25 రూపాయలు, 6వ రోజు వచ్చేటికి 30 రూపాయలు అనమాట. ఓకేనా, ఈ డైలో వచ్చేటికి ఏంటంటే మనం వారంలో ఒక రోజు మిస్ చేసుకున్నా కూడా, మామూలు సండే అనుకోవచ్చు, సండే వదిలేసినా కూడా మనం ఏంటంటే మిగతా 6 రోజుల్లో కూడా 30 రూపాయలు చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, రెండో వారం వచ్చేటప్పుడు మనం ఏంటంటే మళ్ళీ సేమ్ అలాగే మనం ఏంటంటే మళ్ళీ 5 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట అండి. లేదంటే ఈ విధంగా కొంతమంది ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఇంకా చేసుకోవాలంటే మాత్రం ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండో వారం వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఇలాగే 5 రూపాయలతో స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, రెండో వారం వచ్చేటప్పటికి ఇలాగ 5 రూపాయలతో స్టార్ట్ చేయాలి. అలాగే 7 రోజు మనం 5 రూపాయలు, 8వ రోజు 10 రూపాయలు, 9వ రోజు 15 రూపాయలు, 10వ రోజు 20 రూపాయలు, 11వ రోజు 25 రూపాయలు, 12వ రోజు 30 రూపాయలు. ఈ విధంగా చేయాలి. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ విధంగానే ఎందుకు చేయాలి సార్, ఈ విధంగానే ఎందుకు చేయాలి సార్, ఇక్కడ ఇంకా రిటర్న్ చేసుకుని పోవచ్చు కదా, వారం వారం ఎందుకు పెడుతున్నారని చెప్పి అంటే, చాలా మందికి కొంతమంది ఏంటంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేయాలంటే ప్రతిరోజు సేవ్ చేసేది కాబట్టి, ఇది ఎక్కువ అమౌంట్ సేవ్ చేయాలంటే మాత్రం చాలా మందికి ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం 6 రోజులకి 30 రూపాయలు సేవ్ చేసాం కదా. 7వ రోజు మనం ఇక్కడ సేవ్ చేయాలంటే మనం 35 రూపాయలు సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. అలాగే 8వ రోజు సేవ్ చేయాలంటే 40 రూపాయలు సేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 9వ రోజు సేవ్ చేయాలంటే 45 రూపాయలు చేయాల్సి ఉంటుంది. 10వ రోజు చేయాలంటే 50 రూపాయలు చేయాల్సి ఉంటుంది. 11వ రోజు చేయాలంటే 50 చేయాల్సి ఉంటుంది. 12వ రోజు చేయాలంటే 60 రూపాయలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే డైలీ 60 రూపాయలు సేవ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకేనా, దానివల్ల ఏంటంటే మనం ఇలాగ 6 రోజులు లెక్కేసుకునేసి మళ్ళీ రెండో వారం వచ్చేటప్పటికి మనం 5 రూపీస్ కానీ స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఏంటంటే ఈ సేవ్ చేసుకున్నట్టు వాళ్ళకి కష్టం అనిపించదు. అలాగే సేవ్ చేసింది చాలా ఈజీగా సేవ్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఏంటంటే నెలకి మనం సేవ్ చేసుకున్నట్టయితే మనకి నెలకి 30 రోజులు కాబట్టి 30 రోజులకు ఒకసారి ఏది చూద్దాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే నెలకి 30 రోజులు కాబట్టి, అంటే ఒక్కొక్క నెలలో 31 రోజు వస్తుంది. ఆ రోజు మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆ రోజు యూజ్ చేసి మళ్ళీ 1వ తారీఖు నుంచి మీరు మర్నాడు 1వ తారీఖు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా వేసుకున్నట్టయితే నెలకు 30 రోజులు కాబట్టి 5, 6, 30 రోజులు వేసాను అనమాట నేను ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ప్రతి వారం కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అది కూడా 5 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే కష్టం అనిపించదు అనమాట అండి. ఓకేనా, ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వారం వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే ఇక్కడ లెక్కేసుకున్నట్టయితే 105 రూపాయలు అనేది ఫస్ట్ వారం వస్తుంది అనమాట. ఫస్ట్ వారం మనకి 105 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట.
ఫస్ట్ వారం మనకు రూ. 105 రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే రెండో వారం కూడా మనకి సేమ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే రూ. 105 అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అలాగే మూడో వారం వచ్చేటికి ఏంటంటే మనకి సేమ్ మనకి అలాగే మనకి ఏంటంటే రూ. 105 అనేది రావడం జరుగుతుంది. అలాగే నాలుగో వారం కూడా మనకి ఏంటంటే రూ. 105 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆరో వారం కూడా మనకి ఏంటంటే రూ. 105 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ఈ లెక్క వేసుకున్నట్టయితే మనకి 1, 2, 3, 4, 5 అంటే ఈ లెక్కను మనం వేసుకున్నట్టయితే మనకి ఎంత అవుతుందండి? ఈ విధంగా మనం 5 వారాలు లెక్క వేసుకున్నట్టయితే 105 ఇంటూ 5 వారాలు కదా, 5 వారాలు కదా, 5 వారాలు వేసుకున్నట్టయితే మనకి ఎంతంటే అంటే రోజుల లెక్కన చూసుకున్నట్టయితే 30 రోజులు అనేది రావడం జరుగుతుంది. మనకి 30 రోజులు అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే రూ. 525 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం రూ. 525 మనం ఒక నెలకి సేవ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అంటే మనకి తెలియకుండా ఓన్లీ ₹5 తో చేసినట్టయితే మనకి నెల వచ్చేటికి రూ. 525 అనేది మనం సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది జస్ట్ ఏంటంటే ఒక నెలకు మాత్రమే చూసాం ఫ్రెండ్స్. మనం ఇది ఒక నెలకు మాత్రమే చూసాము. ఇదే విధంగా మనం నెలకి సారీ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 525 వేయాలి. ఇక్కడ రూ. 525 వేయాలి. 525 ఇంటూ 12 నెలలకు మనం లెక్కేసుకున్నట్టయితే 6300 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇందాక జస్ట్ ఇది ఇక్కడ మిస్టేక్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకు రూ. 525 ఇంటూ 12 నెలలు వేసుకున్నట్టయితే మనకు రూ. 6300 అనేది సంవత్సరానికి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, తీసుకోవడం జరుగుతుంది అనమాట. రూ. 6300 అనేది సంవత్సరం వచ్చేటికి సేవ్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా లెక్కేసుకున్నట్టయితే. ఓకేనా, ఈ విధంగా చేసుకున్నట్టయితే మన రోజుల ప్రకారం చూసుకుంటే 365 రోజులు అవుతుంది కాబట్టి మనం ఈ లెక్కను చూసుకున్నాం. అందులో ఏంటంటే 31 రోజులు వచ్చే రోజు ఉంటే ఆ రోజులు మీరు మానేసినా కూడా జస్ట్ 30 రోజులు మనం లెక్క వేసుకునేసి మనం ఈ విధంగా డైలీ ₹5 చొప్పున సేవ్ చేసుకున్నట్టయితే ఒక చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసుకునేసి మనం ₹5 అంటే పెద్ద ఎక్స్ట్రా పెద్ద ఎక్కువేం కాదు, అది చదువుకునే పిల్లలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నట్టయితే మంచి ఒక భవిష్యత్తు అనేది మీకు ఉంటుంది. అలాగే మీ పిల్లలకి కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా సేవ్ చేసుకున్న మనీని మనం నెల నెల ఎస్ఐపి ద్వారా కట్టుకోవచ్చు. కానీ ఎస్ఐపిలో అంటే మినిమం ఒక ₹500 నుంచి అయితే మామూలుగా నెల నెల కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ సంవత్సరం పొడుక్కి మీరు దాచుకున్నట్టయితే మీరు ₹6,300 మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి చిన్న చిన్న అప్పులు ఉన్నట్టయితే ఒక 5,000 ఒక 6,000 అప్పులు ఉన్నట్టయితే ఈజీగా మీకు తెలియకుండానే ఆ అప్పు అనేది ఈ విధంగా తీర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక మంచి పద్ధతి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిని పాటించండి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే మనం ఎంత సంపాదించుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, ఎంత సంపాదించుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ సంపాదించుకుంటున్న మనీలో ఎంతైతే మనం సేవ్ చేసి పెట్టుకుంటున్నాము, మన ఫ్యామిలీ కోసమే కావచ్చు, మన కోసమే కావచ్చు, ఎంత సేవ్ చేసి పెట్టుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత సేవింగ్స్ పెట్టుకుంటే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది లగ్జరీగా గడపడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ అనేది కష్టపడడం అనేది మన చిన్న వయసు నుంచి కూడా కష్టపడడం అనేది మనం స్టార్ట్ చేస్తాం అనమాట. మన తండ్రుల కానించి తాతల కానించి కూడా కష్టపడడం అనేది ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి కష్టపడడం అనేది స్టార్ట్ చేస్తారు. సేవింగ్స్ అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మీ లైఫ్ బాగుంటుంది, తర్వాత మీ పిల్లల లైఫ్ బాగుంటుంది అనమాట. ఓకేనా, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ అనే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. మీకంటూ ఎంతో కొంత సేవింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇది ఒక మంచి పద్ధతి. ఒక చిన్న అమౌంట్ అనమాట. జస్ట్ ఏంటంటే ఓన్లీ ఒక ₹5 తో మనం ఈ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి అలవాటు కూడా ఇది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అలాగే మీ పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఈ విధంగా స్టార్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా, ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూసుకోవడమే కాకుండా ఒక సెకండ్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి మంచిగా సపోర్ట్ చేయండి. ఓకేనా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.